హలో ఆల్. సో ఇంట్లో ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళైతే పూజకని చెప్పి కొబ్బరికాయలు అయితే తెచ్చేశారు. వినాయక చవితి రోజు అయితే 2 కొట్టేశాను. ఇంకో 2 అయితే మిగిలిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా అవి ఎలా సేల్ చేయాలో తెలియక నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంక సండే రోజైతే నా హస్బెండ్ మటన్ తెచ్చారు. ఇంక దానికి కాంబినేషన్‌గా కొబ్బరన్నం చేస్తే సూపర్‌గా ఉంటుందని చెప్పి, ఇంకా కొబ్బరన్నం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే కొబ్బరి పాలైతే తీసేసుకోవాలి. 2 టైమ్స్ బాగా బ్లెండ్ చేస్తే మంచిగా కొబ్బరి పాలైతే వచ్చేస్తాయి. తర్వాత కడాయిలో ఒక గరిటె ఆయిల్, ఒక గరిటెమో నెయ్యేసుకొని బాగా హీట్ అయ్యాక మసాలా దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా మగ్గిపోయాక పొడి మసాలాలు అయితే వేసేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసేసుకుంటే మంచిగా ఫ్లేవర్ వస్తుందన్నమాట. కారము, పసుపు అయితే వేయకూడదు కోకోనట్ రైస్లో. ఇంకా ముందుగా తీసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ పడితే కనుక అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే 2 డబ్బాల బియ్యం అయితే తీసుకున్నాను. దానికి 2 డబ్బాలు కోకోనట్ మిల్క్ అయితే వచ్చింది. మిగతా 2 డబ్బాలు వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని నీళ్ళన్నీ బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే నానబెట్టుకున్న బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. మధ్యలో ఒక్కసారి పైకి కిందకి కలుపుకుంటే సరిపోతుంది. యమ్మీగా కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మటన్ కర్రీ అయితే పక్కనే స్టార్ట్ చేస్తానన్నమాట. కోకోనట్ రైస్ కొంచెం తియ్యగా ఉంటుంది కాబట్టి ఇంకా మటన్ కర్రీ చాలా స్పైసీగా చేశాను. మటన్ నేను ఎప్పుడు మొత్తం అంతా ఒకేసారి కుక్కర్లో పెట్టేస్తానన్నమాట. బట్ ఈసారి ముందు కుక్కర్లో ఉడికించి తర్వాత గ్రేవీలో అయితే యాడ్ చేశాను. టేస్ట్ అయితే డిఫరెంట్గా వచ్చింది. సో సబ్స్క్రైబ్ టు సనామిక వ్లాగ్స్. బాయ్ బాయ్.